ప్రస్తుతం మనం పుట్లూరు ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నాం. అసలు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఎక్కువ రిపీటెడ్గా భూ సమస్యలు వస్తున్నాయి. అసలు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? పుట్లూరు మండలం కావచ్చు, ఎల్లనూరు మండలం కావచ్చు, ఎలాంటి సమస్యలు ఎంఆర్ఓ గారి దృష్టికి వస్తున్నాయి? కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయా, లేదా సాల్వ్ కాని సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు శేషారెడ్డి, నేను పుట్లూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా వచ్చిన సమస్యలు ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనేక రకాల ప్రజల కోసం అని చెప్పేసి 3 రకాలైనటువంటి మనము గ్రామ సభలు కూడా జరగడం జరిగింది. గతంలో రీసర్వే జరిగినప్పుడు ఏదైతే జరిగినారో ఆ రీసర్వేలో ఉన్న సమస్యల కోసం అని చెప్పి రీసర్వే గ్రామ సభలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చిన అర్జీలు కూడా తీసుకుంటే మొట్టమొదటిగా మనకు జాయింట్ ఎల్పిఎంస్ అని చెప్పి సర్వే నెంబర్లో మనకు ఇద్దరి మధ్య తగాదా ఉన్నప్పుడు అప్పట్లో జాయింట్ ఎల్పిఎంస్ పెట్టడం జరిగింది. వాటిపైన మనం జరిగినటువంటి 7 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో మనం గ్రామ సభలు తీసుకొని ప్రతి గ్రామంలో దాదాపు 156 అర్జీల దాకా మనం తీసుకున్నాము. ఈ 156 అర్జీలు తీసుకుంటే రైతులు మధ్య ఎట్లా ఉన్నాయంటే, మా గెట్లు అప్పుడు మారినటువంటి గెట్లు ఏవైతే డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని కానీ, వారున్న ఎంజాయ్మెంట్ బేస్ చేసుకొని కానీ, వాళ్ళకున్న పాస్బుక్లు బేస్ చేసుకొని కానీ మనం తీసినప్పుడు వారి మధ్య ఉన్నటువంటి సమస్యను ఏవైతే రీసర్వే చేసి సెటిల్ చేద్దామనుకుంటే, రైతులు మాకున్న ల్యాండ్స్ మాకు ఉండాలంటున్నారు కానీ వాళ్ళకున్న డాక్యుమెంట్ ప్రకారం కానీ లేదా ఎంజాయ్మెంట్ ప్రకారం కానీ సెటిల్ చేద్దామంటే వాళ్ళు ముందుకు రావడం లేదు. ఈవెన్ అర్జీ ఇవ్వడమే కానీ అర్జీని తీసుకొని మరి వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం ఇదొక రకం సమస్య. ఇలాంటి సమస్యలు కూడా కొద్ది వరకు మేము మ్యాక్సిమం సెటిల్ చేసినాము. కొన్ని గ్రామాలలో రైతులు అలాగే ఉండడము, తర్వాత రస్తా ఇష్యూలు ఉండడము, ఇది రెవెన్యూ సదస్సులు మనకు రీసర్వేలో జరిగినటువంటి. అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో అని ఒక షెడ్యూల్ డిసెంబర్ నుంచి జనవరి 10 వరకు మనకు షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్ మేరకు కూడా మనం ప్రతి గ్రామంలోనూ తిరిగి అర్జీలు తీసుకొని ఎలాంటి సమస్యలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులో మ్యాక్సిమం ఏవైతే సమస్యలు ఉన్నాయో చూస్తే, మొట్టమొదటిగా మనకున్నటువంటి రికార్డులలో అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ ఎక్కువ వచ్చినాయి. తర్వాత రస్తా ఇష్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంటేషన్లో కొద్ది వరకు మిగులు భూములు ఉన్నాయి. మిగులు భూములు గతంలో ఎంట్రీ అయి ఉన్నటువంటి మిగులు భూములు కానీ, కొన్ని వెబ్లాండ్లో ఎంట్రీ కాకుండా మిగులు భూములు ఉన్నాయి. అలాంటి వాటిని గురించి మనం వాళ్ళు రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏం తీసుకురాకోకుండా ఈ భూమి మాదే అని చెప్తున్నారు. బట్ రైతులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఆర్ అంటే డైగ్లాట్, రెవెన్యూ రికార్డ్ ఏదైతే డైగ్లాట్ ఉందో డైగ్లాట్ మేరకు మనం వెరిఫై చేసి మా దగ్గర ఉన్నటువంటి పాత అడంగల్స్ వెరిఫై చేస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ దానికి మధ్య ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ఈ భూములు రిపీటెడ్గా, అంటే వాళ్ళు మాది భూమి అని చెప్తున్నారు, మరి వారికి ఏ విధంగా సంక్రమించింది భూమి అనే విషయం అయితే ఎవరు కూడా స్పష్టంగా మనకు రికార్డు తీసుకురాకపోవడం వల్ల ఈ సమస్యలు. అదేవిధంగా కొద్దిమంది గతంలో కొన్ని ఇర్రెగ్యులర్ ఎంట్రీస్ ఉండడము, అలాంటి వాటిల్లో వాళ్ళు ఈ భూమి ఎంజాయ్మెంట్లో ఉండడము, అసలు ఓనర్స్ లేకపోవడము, వారు డాక్యుమెంట్ తీసుకురాకపోవడము, ఇలాంటివన్నీ ఉండడం వల్లనే మ్యాక్సిమం మనకు రిపీటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని విషయాల్లో రస్తా ఇష్యూస్ కానీ లేదంటే ఇలాంటి విషయాలలో కోర్టు ఇష్యూస్ ఉండడం, కోర్టులో సమస్య ఉంది, మీరు కోర్టులోనే తగాదా ఉంది, దాని మీద స్టేటస్ కో ఉంది, సో ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి మనం అలాంటివి చేయలేమని చెప్పి కోర్టు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం చేస్తామని చెప్పినప్పటికీ ఫార్మర్స్ మాకు చేయాల్సిందే అనే పద్ధతిలో ఉండడం వల్ల ఈ అర్జీలు కూడా ఎక్కువ రావడం. ఇందులో రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఏమైనా వస్తుంటాయి సార్? రాజకీయ ఒత్తిడులు ఏం లేదు, ప్రజలు డైరెక్ట్గా మాతో అప్రోచ్ అవుతున్నారు. మా కలెక్టర్ సార్ గారు ఇప్పటిదాకా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక గ్రామ సభలు జరుపుతూ పీజీఆర్ఎస్ జరుపుతున్నారు. ఇప్పుడు మండల స్థాయిలో కూడా జరుపుతూ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా డైరెక్ట్ సార్ ఇంటరాక్ట్ అవుతూ మమ్మల్ని ప్రతిరోజు, అంటే ప్రతి వారానికి 2 రోజులు ఖచ్చితంగా రివ్యూ చేస్తూ ఏవి పెండింగ్ ఉన్నాయి ఏమని చూస్తూ ఎలాంటి క్లియర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక వ్యక్తికి సంబంధించి క్లియర్ ఎండార్స్మెంట్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఒత్తిళ్లు కానీ అలాంటివి మాకు ఇంతవరకు అయితే రాలేదు. సార్ ముఖ్యంగా నేను విన్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో రీసర్వే వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఆ రీసర్వేలో ఎంట్రీస్ కానీ చెక్బందీలు కానీ ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అవన్నీ సాల్వ్ చేయడానికి రెవెన్యూ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు అనేది మాకు వినిపిస్తుంది. నిజమే అంటారా? అట్లాంటిది ఏం లేదు. బట్ అదే అప్పట్లో రెవెన్యూ రీసర్వే గ్రామాలు కొద్దిగా ఫాస్ట్గా జరగడం జరిగింది. కాబట్టి ఆ స్పీడప్ వల్ల కొన్ని ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ప్రజలకు అప్పట్లో ఇప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా క్లియర్గా కొద్ది చేస్తూ పోతున్నాము. కొద్దిగా టైం కూడా ఇస్తున్నారు. అప్పుడు టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం స్పీడ్ చేయడం వల్ల కూడా ఉండేది. బట్ అంతకట్టు స్టాఫ్ కూడా కొంచెం ఇప్పుడు పుట్లూరు, నేను ఎల్లనూరు 2 మండలాలు నేనే చేస్తున్నాను. పుట్లూరు ఎల్లనూరు తీసుకుంటే అక్కడ స్టాఫ్ లేరు, ఇక్కడ స్టాఫ్ లేరు. స్టాఫ్ లేకుండా కూడా కొంచెం చేయాలంటే కూడా వర్క్ లోడ్ పెరుగుతుంది. అవి సమస్యలు. సో రిపీటెడ్గా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి?
రిపీటెడ్గా అంటే రస్తా విషయం, నా భూమి రస్తా విషయము ఒకటి. రెండోది మెయిన్ అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్, కోర్టులో ఉన్న తగాదాలు కూడా మావే అని చెప్తూ మాకు సెటిల్ చేయాలి. కోర్టులో ఉండదనే విషయం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కోర్టులో స్టేటస్కో ఇచ్చింటారు, అయినా మా దగ్గరికి రావడము, ఈ భూమి నాదే అని చెప్పి రావడము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా రిలవెంట్గా మాకు ఇవ్వకపోవడము, తర్వాత మిగులు భూమి ఉంది మా భూమిని ఎక్కించమని చెప్పడము, ఇలాంటివి మాత్రం ఎక్కువగా వస్తుంటాయి మాకు. లీగల్గా మీరు చేయలేరేమో. లీగల్గా అంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్ ఇస్తే మా పరిధిలో మేము చేస్తూ, మా పరిధి మించి ఏవైతే ఉంటాయో గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా మేము పంపిస్తూ వాటిని కూడా రిజాల్వ్ చేసేకి రికమెండ్ చేస్తూ ఉంటాం. చూశారు కదా, ఎక్కువ అంటే రస్తా విషయంలో రిపీటెడ్గా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఈ రస్తా విషయంలో కావచ్చు, లేదా కొంతమంది లీగల్గా అంటే కోర్టులో ఉన్నప్పుడు, స్టేటస్గా ఉన్నప్పుడు, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి వాళ్ళ కాదు, అయినప్పటికీ కూడా రిపీటెడ్గా రైతులు వస్తున్నారు. ఈ సమస్యలను జేసీ గారికి కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. ఈ సమస్యలపైన కూడా త్వరగా ఏదైనా అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి, పుట్లూరు.